ఓకే. సో సాధారణంగా బ్రూడింగ్ సెటప్లో చూసినట్టయితే ఈ పార్ట్ని మనము చిక్ గార్డ్ అంటాం. చిక్ గార్డ్ ఇది. సో దిస్ వన్ ఇస్ పవర్. ఓకే. సో ఇది వచ్చేసి డ్రింకర్, ఫీడర్. సో 100 కోళ్ళకి ఒక డ్రింకర్, 100 కోళ్ళకి ఒక ఫీడర్. సో ఎప్పుడైనా బ్రూడింగ్ సెటప్ చేసినప్పుడు చిక్గాడికి ఈ యొక్క హోవర్కి పైన ఒక 1 ఫీట్ డిస్టెన్స్ ఉండేలా చూడండి. టెంపరేచర్ ఎక్కువైందనుకోమ్మా, ఈ టెంపరేచర్ దీంట్లో రింగ్లో ఏర్పడిన టెంపరేచర్ హై టెంపరేచర్ అయినప్పుడు ఏమవుతుందంటే హీట్ బయటికి పైకి ఎయిర్ పైకి లేచేసి బయటికి వెళ్ళిపోయే మాదిరిగా దూడర్ సెట్టింగ్ చేసినప్పుడు హోవర్ని కిందికి దించి పెట్టాలి. సో దట్ బి ఈ చిక్ గార్డ్ మీద ఒక ఫీట్ ఉండేలాగా చూడాలి. చూస్తే ప్రాపర్గా మీకు హీట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో హీట్ చేసినప్పుడు మనకి ఎక్సెస్ హీట్ అయింది అనుకోండి ఫామ్లో, సో మనకి ఏమవుతాయి, పిల్లలన్నీ కార్నర్లోకి వెళ్ళిపోతాయి. లో హీట్ అయిందనుకోండి ఈ యొక్క చిక్ గార్డ్ కింద మన హోవర్ కిందకి వస్తుంది. సో ఆ విధంగా నైట్ టైంలో సెటప్ చేసినప్పుడు బ్రూడింగ్ సెటప్ నైట్ టైంలో చెక్ చేసుకోవాలా, కార్నర్కి ఏమైనా వెళ్తున్నాయా, మధ్యలోకి ఏమైనా వస్తున్నాయా చూసుకోవాలి. ఓకేనా.